న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 12 కోట్ల రూపాయల విలువైన విదేశీ గంజాయిని అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలిని అరెస్ట్ చేశారు. మహిళ బ్యాగ్ లో 6 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 12 కోట్ల రూపాయల విలువైన విదేశీ గంజాయిని అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలిని అరెస్ట్ చేశారు. మహిళ బ్యాగ్ లో 6 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైట్ ఇక టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయితే 12 కోట్ల రూపాయల విలువైన విదేశీ గంజాయిని అయితే అధికారులు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, శాలిని, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మత్తు పదార్థాలను సీజ్ చేశారు అధికారులు. దాదాపు 12 కోట్ల రూపాయల విలువైనటువంటి హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. దుబాయ్ నుంచి వస్తున్నటువంటి ప్రయాణికురాలి ఆమె యొక్క లగేజ్ ను చెక్ చేసినప్పుడు ఆమె బ్రీఫ్ కేస్ లో దాదాపు 6 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి కనిపించింది. ఈ గంజాయి మొత్తాన్ని కూడా ఆమె సూట్ బ్రీఫ్ కేస్ లో మరపెట్టి ఉన్నటువంటి బట్టలలో ఒక్కొక్క షెల్ఫ్ లోను ఒక్కొక్క ప్యాకెట్ ను కలిపి ప్యాక్ చేయడం జరిగింది. సో గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడకు తరలించి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ లో వివిధ ఎవరైతే డ్రగ్స్ కు సంబంధించి గంజాయిని సరఫరా చేసినటువంటి రవాణాదారులు ఉంటారో వాళ్లకు అమ్మటానికి ప్రయత్నాలు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క గంజాయిని దుబాయ్ నుంచి తీసుకురావడం జరిగింది. కానీ కస్టమ్స్ అధికారుల యొక్క చెకింగ్ లో దొరికిపోవడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఈమె గతంలో ట్రాన్స్పోరేటర్ గా పనిచేసిందా, లేకపోతే కేవలం ఇటు ఈ యొక్క గంజాయి వెనకాల కింగ్ పిన్ గా ఉందా, రవాణాదారుగా ఉందా అనేది కూడా ప్రస్తుతం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రత్న, అలాగే అరెస్ట్ చేసిన ప్రయాణికురాల దగ్గర నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టారు అధికారులు? ఆమెను విచారిస్తూ ఉన్నారు. దుబాయ్ ఎప్పుడు వెళ్ళింది, లేకపోతే ఆమె దుబాయ్ లో ఉన్నటువంటి మహిళన ఎప్పటి నుంచి యొక్క డ్రగ్స్ రవాణా అనేది చేస్తుంది, ముఖ్యంగా హైడ్రోపోనిక్ గంజాయితో పాటు గతంలో ఇంకేదని మరే ఇతర మాదక ద్రవ్యాలను రవాణా చేసినటువంటి కేసులలో నిందితురాలుగా ఉందా లేదనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఆమెకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా పోలీసులు వెల్లడించినటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు 12 కోట్ల రూపాయల విలువైన అంటే పెద్ద మొత్తంలో యొక్క హైడ్రోపోనిక్ గంజాయి అంతా కూడా దీనంతా కూడా ఒక ప్యాక్ చేసి దాపు 6 ప్యాకెట్లలో ఒక్కొక్క ప్యాకెట్ కిలో చొప్పున 6 ప్యాకెట్లలో ప్యాక్ చేసి పెట్టుకొని రావడంతో ఈ రకంగా దొరికిపోయింది. కాబట్టి సో గతంలో రవాణా చేసిందా లేదా అనే విషయాలను తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే దీనికి సరఫరా చేసినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ప్రస్తుతానికి మహిళను అదుపులోకి తీసుకొని ఆరా తీస్తూ ఉన్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ రత్న.